హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, డబ్బు కాడికి వస్తే సబ్ కాన్షియస్ మైండ్ ఇవి చాలా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చిన కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి మీరు క్లాసెస్ చెప్పేదానివి. బట్ ఏంటంటే మొన్న ఒక సిచ్యువేషన్లో నేను మీతో మాట్లాడిన తర్వాత ఇంకా వేరే డబ్బులు సంపాదించే వ్యక్తులు ఉంటారు కదా, బిజినెస్ పర్సన్స్, వాళ్ళతో మాట్లాడినప్పుడు డబ్బు మీద ఇంకా పర్సెప్షన్ మారుతూ వస్తుంది. అంటే ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు, బెటర్ వేలో వర్కౌట్ చేసుకోవచ్చు అనే విధంగా. అంటే కొన్నిసార్లు ఖర్చు అవుతున్నా కానీ హ్యాపీ ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ వచ్చిందంటే అది మీ వల్లనే. మామూలుగా ఇంతకుముందు ఖర్చు పెడుతుంటే అయ్యో ఇప్పుడు దీన్ని ఖర్చు పెడుతున్నానే అనే ఫీలింగ్లో ఉంటుండే. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మీ సైడ్ నుంచి బయట వేరే నా సర్కిల్లో ఉన్న, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ ఉంటారు కదా, వాళ్ళ వల్ల చాలా నేర్చుకున్న విషయాలు ఉన్నాయి. ఇదే టైంలో నేను ఇంకోటి నేర్చుకున్నాను, ఇంకోటి వేరే అతనికి గైడ్ చేసినాను. ఆ సిచ్యువేషన్ సింపుల్గా చెప్పాలంటే, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుల్లో ఉన్నాడు. ఫైనల్గా వచ్చేసి సంపాదిస్తున్నాడు అంటే సంపాదిస్తున్నాడు, ఇంటికి అంటే ఆయన పని చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే డబ్బు కూడా వస్తుంది కానీ సరిపోవడం లేదు. నేను అది బాగా అబ్జర్వ్ చేసినాను. సో ఆయన అప్పుల్లో ఉన్నాడు, 5 lakhs అప్పుల్లో ఉన్నాడు. అవతల ఉన్న వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, ఇప్పుడు నాకు కావాలా అని చెప్పి పీకల మీద కత్తి పెట్టినట్టు కూర్చున్నారు. సరే అని చెప్పేసి ఆయన అప్పు తీసుకోవడానికి స్కోప్ ఉంటే బిజినెస్ లోన్ కేటగిరీలో ఏదో తీసుకోవాలని ట్రై చేశాడు లోన్. సో లోన్ తీసుకున్న టైంలో ఆడ సిచ్యువేషన్ ఏమైందంటే, ఆ పర్సన్ ట్రై చేసినప్పుడు ఇది ఫనీగా అనిపిస్తుంది మీకు కొంచెం, 5 లక్షలు ఆయనకు నీడు, నేను చక్కగా 7 లక్షలు తీసుకోమన్నాను. భయ్యా నాకు ఉండేది 5 లక్షలే అప్పు, నువ్వు ఇది చెప్పేసి నన్ను ఇంకా అప్పులపాలు చేయొద్దు అంటే, భయ్యా అట్లా కాదు, నువ్వు వడ్డీ ఎక్కువ కడతావు ఆడ, పర్లేదు కట్టు, నీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను తర్వాత అని చెప్పి మీరు రిఫర్ చేసినాను కొన్ని. దానికంటే ముందు ఈ సిచ్యువేషన్లో నేను ఒకటి చెప్పాను సార్, 5 లక్షలు నువ్వు అప్పు తీర్చేసాయి, నీకు ఇన్కమ్ సరిపోకనే నువ్వు అప్పు చేసినావు, లేదంటే నీకు వేరే వర్షన్లో వర్కౌట్ అవుతుంది. నాకు ఆయన పూర్తిగా ఇన్సిడెంట్ గురించి తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన సంపాదన, ఆయన ఎక్కడెక్కడ అప్పులని ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న క్యాల్కులేషనే చెప్పాను. ఫైనల్గా వచ్చేసేసి ఆయన 5 లక్షలు అంటే 7 లక్షలు తీపిచ్చినాను, పైన 2 లక్షలు అప్పు యాడ్ ఆన్గా ఉన్నప్పటికీ దాంట్లో 1 లక్ష ఈఎంఐలకి పైన, అంటే ఒక 2-3 months ఈఎంఐస్కి గ్యాప్స్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. అంత లోపల ఈయన పికప్ కావచ్చు, ఆయన బిజినెస్ ఆయన రన్ చేసుకొని, లేదంటే ఉద్యోగం దాంట్లో ఓటీ చేసేసి ఇంకోటి చేసేసి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు సార్. సో ఇప్పుడు ఈ పర్సన్ ఇలా ఉంది, మీ క్లాసెస్ దాంట్లో ఇటువంటి దాంట్లో రియల్ టైంవి చూసుకొని చేసేటివి కానీ ఇంకా ఏదన్నా ఉన్నాయా మీ క్లాసెస్లో స్పెషల్గా? చూడు ప్రవీణ్, ఇది ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేలోపు ఎలాగుంటుందంటే, ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ముడిపడి ఉంటుంది ఇలాంటి వ్యవహారాలన్నీ. ఇప్పుడు నీకు 5 లక్షలు లీడ్ ఉంది, 7 లక్షలు తీసుకోమన్నావు, అది కరెక్ట్. అదే 5 లక్షలు లీడ్ ఉన్నప్పుడు 10 లక్షలు తీసుకోమంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు 5 లక్షలు ఉన్నవాడికి 5 లక్షలు వెళ్ళిపోయినా, ఇప్పుడు నువ్వు చెప్పేది 2 lakhs సేఫ్టీగా పెట్టుకున్నా, అబ్బాయి మైండ్ పని చేస్తుంది అక్కడ. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో, ఇప్పుడు ఈఎంఐ కానీ వీటికి కానీ అమౌంట్ ఎలా జనరేట్ చేయాలో తెలుస్తుంది. ఆయన బిజినెస్ లో ఏం తప్పులు చేసినాడని ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ టైం గ్యాప్ అనేది దొరుకుతుంది. అక్కడ 2 lakhs ఆయన దగ్గర ఉండడం వల్ల ఇంకా ఫైనాన్షియల్ సైడ్ ఆయన మైండ్ వెళ్ళదు, డబ్బు సైడ్ వెళ్తుంది. కానీ ఇక్కడ బయట ఎలాగున్నారంటే, సమస్యలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతైతే ఒక 5 lakhs అప్పు ఉంటే కరెక్ట్ అక్కడికే తీసుకోవడం వల్ల, 4 lakhs తీసుకోవడం వల్ల మిగతాది ఇట్లా దాన్ని ఎక్స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయట పడడం మానేసి అడిషనల్గా అప్పులు పాలవుతున్నారు. ఎస్ సార్, వడ్డీకి ఆ అప్పు చేసిన వడ్డీ కట్టడం కోసం మళ్ళీ ఇంకో అప్పు చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే, కొన్ని రోజులకి ఈ వడ్డీ పెరిగిపోయి అది అసలుగా మిగిలిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఈ వడ్డీలు కట్టలేక, అసలు కట్టలేక మనుషులు అనేది మానసికంగా ఇది అయిపోతుంది. అదే నేను కూడా అదే చెప్తున్నా ప్రవీణ్, చాలా మంది నాకు వచ్చే కాల్స్ కూడా ఇలాగే ఉంటాయి, అప్పులైనాయి అంటే. మనీ క్లాసెస్ ఎక్కువ కాదు సార్, క్లాసెస్ వచ్చేది రిజిస్ట్రేషన్ చెప్తున్నా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేది మన దగ్గర ప్రవీణ్, ఇది కలియుగం. ఇది కలియుగం అనేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకుని పెళ్లి చేసుకున్నాడు కుబేరుడి దగ్గర. ఇప్పుడు మానవ నిమిత్తుల మనం ఎంత. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఏది చేసినా డబ్బుతోనే ముడిపడి ఉంది ప్రవీణ్. డబ్బు లేకపోతే ఏ పని జరుగుతుంది అసలు? మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ప్రతిదీ మన కార్యకలాపాలు కావచ్చు, మన వ్యాపార వ్యవహారాలు అన్ని డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అలాంటప్పుడు మన జీవితంలో డబ్బు భాగం కాదు,
డబ్బే మనం అయిపోవాలి అప్పుడు. జీవితంలో డబ్బు ఒక భాగం కాదు, డబ్బే జీవితం. డబ్బే జీవితం అనుకుంటేనే ఈ సమస్యల నుండి బయటపడగలము. ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే మనిషికి ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయగలడు తెలుసా. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మైండ్ పనిచేయదు ప్రవీణ్. ఇప్పుడు నీ ఫ్రెండ్ గురించి మాట్లాడింటావు, ఇప్పుడు చెప్పావు కదా, నువ్వు ఆయనతో ఒకసారి మాట్లాడుకోవాల్సి ఉంటే ఆయన ఎక్కడో ఏదో వర్క్ పైన ఉంటాడు. ఈ అప్పుల వాళ్ళు కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకో, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసేంత వరకు చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ అది పీక్ స్టేజ్కి వెళ్ళింది సార్ గొడవ. మీరు చెప్పిన సినారియోనే జరిగింది యాక్చువల్లీ. ఇప్పుడు డబ్బులు ఉంటే ఎవరు అప్పులు ఎగరగొట్టాలని ఎవరు ఉండరు. అవును. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితి అప్పులు ఇచ్చిన వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనిషి మానసికంగా ఎంత కృంగిపోతాడు తెలుసా. ఒక వ్యక్తి 3rd టైం 4th టైం కాల్ అటెంప్ట్ చేయలేకపోతే ఇంకా చేయడు. ఎందుకంటే వీడి దగ్గర సమాధానం ఉండదు, ఏం చెప్పాలో తెలియదు. అప్పు ఇచ్చినోడు ఏం చేస్తాడు, వీడు కాల్ లిఫ్ట్ చేసేంత వరకు చేస్తూనే ఉంటాడు. అలా వాడికి డబ్బులు కావాలా, వీడి దగ్గర డబ్బులు ఉండవు. వీళ్ళు కాల్ చేసే కొద్దీ వీడికి ప్రెషర్ పెరిగిపోతుంది. వీడు ఏమన్నా ఒక వర్క్ ఈరోజు చూడండి కావాల్సి ఉంటే, ఈరోజు ఈ కట్టాల్సినప్పుడు అప్పుకి రేపు ఏదో ఒక రకంగా వెళ్ళి బయట ఏదో ఒకటి మేనేజ్ చేసి చేద్దాం అనుకుని చాలామంది ఇలాంటి మూడ్లో బయటకు వెళ్తారు. ఎప్పుడైతే ఈ అప్పుల వాళ్ళ దగ్గర నుండి కాల్స్ వచ్చినప్పుడు ఏమైపోతాయంటే వాళ్ళ మైండ్ పనిచేయదు అక్కడ. ప్రతిసారి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతారా లేదా, అసలు ఫోకస్ వాళ్ళు కరెక్ట్ ఫ్రెండ్, అది ఫోకస్ పెట్టేదానిపైన పెట్టరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అన్ని పక్కన పడేసి నాకు వచ్చే కాల్స్ లో నాకు వచ్చే వాటి జరుగుతుంటాయి, నీకు కావాల్సిన నువ్వు కూడా చూడు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అన్ని పక్కన పడేసి ఇక్కడ వైన్ షాప్కి బార్ షాప్కి వెళ్ళి తాకుండా కూర్చుంటారు. మానసిక ప్రశాంతత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి తాకుండా కూర్చున్నారు. సాయంకాలం నైట్ అయిపోయే లోపు వాడికి ఏదో కాల్ చేసిన వాడికి ఏదో ఒకటి అబద్ధం చెప్పి కానీ ఏదో ఆ రోజుకు రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను, ఎందుకంటే బయట ఇలాగే ఉంటాయి పరిస్థితులు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ మీరు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టి వాటిపైన పెట్టాలి. వాటిపైన పెట్టుకోకుండా మనం ఆలోచనలో నువ్వు 100 రోజులు కాదు కదా, నువ్వు 1000 రోజులు తిరిగినా డబ్బులు రావు ప్రవీణ్. లోపల అప్పు కట్టాలని ఉంటుంది, బయట తిరిగేది మాత్రం మనం పని చేయట్లేదు, మన ఆలోచనలో పని చేయవు. అలాంటప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. 5 లక్షలు అప్పు ఉందంటే నువ్వు 5 లక్షలు తగిన పని చేయాలి బయట, అలాంటప్పుడు నీకు డబ్బు వస్తుంది. 5 లక్షలు అప్పు ఉంది కదండి, నువ్వు ఎక్కడ తిరిగినా 5 లక్షలు అప్పు తీరేంత వరకు డబ్బు నీ దగ్గరకు వస్తుందా, తీర్చే స్తోమత ఉంటుందా, లేదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే అప్పు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పు ఉండనుకోండి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ అప్పు గురించి ఒక 1 month 2 months దాని గురించి ఆలోచన చేయకోకుండా ఉండాలి. ఈ 1 month 2 months లోపల ఏం జరుగుతుందంటే అప్పు గురించి ఎప్పుడైతే ఆలోచనలు చేయకుండా మానేస్తామో మనకి ఇన్కమ్ జనరేట్ ఎలా చేసుకోవాలో ఆలోచనలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము 21 days 41 days అనేది. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే 2 monthsలో ఎగ్జాక్ట్లీ ఆ మనిషి ఎంతైతే అప్పు ఉందో అక్కడి నుంచి అనేది వాళ్ళకు రూట్ మ్యాప్ అనేది పడుతుంది. సమస్యల పైన కాకుండా పరిష్కారం పైన ఎప్పుడైతే మనం దృష్టి నిలపగలుగుతామో మనకి ఆపర్చునిటీ అనేది దొరుకుతాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం కూడా ఫ్రీ మైండ్తో వర్క్ చేయగలుగుతాము. అమౌంట్ అనేది డబ్బులను రీజనరేట్ చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది కనిపించవు. కాబట్టి ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఎప్పుడు ఏది ఇస్తున్నామో అప్పు 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 డబ్బులు డబ్బులు అనేది ఇవే ఇచ్చినప్పుడు ఏమవుతుంది, యద్భావం తద్భవతి. మనము ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్కి పదే ఇస్తామో అదే మనకి మేనిఫెస్టో మన లైఫ్లోకి వస్తుంది. చాలా మందికి తెలియదు ప్రవీణ్, అసలు మన యొక్క మైండ్కి ఎంత పవర్ ఉందనేది తెలీదు. నువ్వు ఏదైతే నాకు అప్పు చెప్పావు నన్ను నీకు రిజల్ట్ రూపంలో నీకు ఇస్తానంటుంది. నువ్వు పాజిటివ్ ఆలోచన చేస్తావు, నెగిటివ్ ఆలోచన చేస్తావు, దానికి సంబంధం లేదు. నువ్వు పదే నాకు ఆలోచన రూపంలో పంపించావు, నేను నీకు మ్యానిఫెస్ట్ చేసి పంపించాను, తీసుకో రిటర్న్ గిఫ్ట్. ఇప్పుడు మనం ఎవరికన్నా ఫంక్షన్లో గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మన ఫంక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా లేదా? సేమ్ ఇది కూడా అలాగే ప్రవీణ్. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్గానే లేదు సార్. ఇప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేది ఓకే అయితే రిటర్న్ గిఫ్ట్లు అప్పుడే ఇస్తున్నారు కూడా. అదే ప్రవీణ్, ఇప్పుడు సేమ్ ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా అలాగే ఉంటుంది. మన యొక్క ఆలోచనలను మన ఆధీనంలో పెట్టుకొని మనకి ఏదైతే డబ్బు నీడ్ ఉందో వీటి గురించి పదే ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది పాజిటివ్ వర్డ్స్ని ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటుందో ఆటోమేటిక్గా మన దగ్గరికి ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పులు ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ చుట్టూ
నెగిటివ్ వ్యక్తులు లేకుండా చూసుకోండి, నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో అసలు మాట్లాడుకోకండి. అప్పులు ఈ రోజు కాకపోతే రేపైనా తీరుతాయి. కాకపోతే పక్కన మనకి అప్పులు తీర్చేవాడు లేకపోయినా పర్వాలేదు, ధైర్యం చెప్పేవాడు ఉంటే చాలా తెలుసా. సార్ అవును. ధైర్యం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ధైర్యం అనేది వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే నేను చెయ్యగలన్నప్పుడు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు 10 మందికి మన అప్పుల గురించి మనం చెప్పామనుకోండి, దాంట్లో 7 మనం డిసప్పాయింట్ చేస్తారు. ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మనం డిసప్పాయింట్ అయిపోతాం. డిసప్పాయింట్మెంట్ పక్కకు పెడితే సార్ వాడు చూసే కోణం మారిపోతుంది మన మీద. వీడు అప్పుల పాల్లో ఉన్నాడు, వీడితో జాగ్రత్త ఉండాలి, దూరంగా ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన సర్కిల్ దూరం అయిపోవడము, మనం కోరుకున్న డబ్బులు మన దగ్గరకు రాకపోవడము, ఇక్కడ అప్పులు పెరిగిపోవడం ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు. కానీ ఎక్కువ శాతం మీతో మాట్లాడుతున్నప్పుడు ఒకటి బాగా అనిపిస్తుంది సార్, డబ్బులు ఉన్నాయని చూపించుకోకూడదు, రెండోది వచ్చేసేసి అప్పులు ఉన్నాయని కూడా చూపించుకోకూడదు. ఈ 2 డేంజర్ ప్రవీణ్. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని చూపించుకున్నావు అనుకో, నీ దగ్గర లేని సర్కిల్ నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ప్రవీణ్ దగ్గర డబ్బు ఉంది. అప్పులు ఉన్నాయని చెప్పామనుకోండి, ఉన్న సర్కిల్ పోతుంది, వీడు ప్రాబ్లంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏది అప్పులున్నా ఈ అప్పులకి కర్త కర్మక్రియ మనమే ఉంటాం కాబట్టి వీటికి పరిష్కారం కూడా మనమే వెతుక్కోవాలి. ఇలా వెతుక్కోవాలంటే మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి, మన పక్కన నెగిటివ్ వ్యక్తులు ఉండకూడదు, నెగిటివ్ మాటలు వినకూడదు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన ఆధీనంలో ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటుందో ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా మనం ఫేస్ చేయగలుగుతాం. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, డబ్బు దానికి సంబంధించిన క్లాసెస్ ఇంకా ఏ రేంజ్లో ఉంటాయో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో డబ్బుని ఏ విధంగా చూడాలి అండ్ ప్రాక్టికల్గా డబ్బుని ఎలా డీల్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియో అప్పుల్లో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.